తాము ఏం తప్పు చేయలేదు, కల్తీ నెయ్యి లడ్డూ కల్తీ అయిపోయిందని ఒక దుష్ప్రచారాన్ని చేసి వైసీపీని డ్యామేజ్ చేయాలి, వైసీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, శ్రీవారి భక్తుల్లో వైసీపీని దిగజార్చేయాలి, ఇదే కుట్రతో తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇది మాదిరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడారు, 2 గంటల కిందట వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు, 2 రోజుల కిందట పార్టీ ప్రధాన కార్యదర్శి సత్య రామకృష్ణారెడ్డి సేమ్ కామెంట్స్ చేశారు. ఏం చెప్తారు సార్ సత్యగిరి ప్రసాద్ గారు? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారికి, మీకి, ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. నమస్తే. నెయ్యిలో కల్తీ జరిగింది అనే దానిపైన నిగ్గు చేల్చామని చెప్పి వీళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మేము ఆ రోజు FSL ఆంధ్రప్రదేశ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేటెడ్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను బేస్ చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి తయారు చేయడానికి వాడినటువంటి లడ్డు తయారు చేయడానికి వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఉందని చెప్పాం. ఎట్లా చెప్పామంటే ఊరికి ఆషామాషిగా కాదు చెప్పింది. విత్ ఆల్ ఎవిడెన్స్ ద టీటీడీ ఫ్లోటెడ్ ఈ టెండర్ వేస్తే కనీసం పాలు కూడా సెక్యూర్ చేయనటువంటి ఒక కంపెనీకి టెండర్ వచ్చింది. కనీసం పాలు కూడా సెక్యూర్ చేయనటువంటి ఒక కంపెనీకి, దానికి డ్యూరింగ్ June 22 టీటీడీ ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ విజిటెడ్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఫతేపూర్ and submitted their report that dairy has not submitted records and documents for procurement of cow milk. కనీసం పాలు కూడా సేకరించినటువంటి ఒక డైరీకి నెయ్యి సరఫరా చేసి టెండర్ ఇచ్చాం. పాలు ఉంటేనే కదా నెయ్యి వస్తుంది. కనీసం పాలే సేకరించినటువంటి దానికి నువ్వు నెయ్యి సరఫరా చేసి కొన్ని వేల లక్షల లీటర్ల నెయ్యి సరఫరా చేయడానికి టెండర్ ఇచ్చావు. ఇది ఎలా ఇచ్చావు అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే తీరా చూడకపోతే దాంట్లో NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ CALF టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/2024 respectively, which shows that ghee adulteration with vegetable and animal fats. క్రిస్టల్ క్లియర్ గా రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకునేసి మేము కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే